హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సరూస్ క్రియేషన్. నేను ఇవాళ సప్తశనివారం వ్రతం చేస్తున్నాను అనమాట. అది లాస్ట్ వారం ఉద్యాపనకి సోమవారికి కంపల్సరీ లడ్డు అన్నది ప్రసాదం పెట్టాలన్నమాట. సో మన తిరుపతి లడ్డు ఎలా తయారు చేస్తారు అన్నది నేను ఇప్పుడు తయారు చేసి చూపిస్తున్నాను అనమాట. నేను న్యాచురల్ బెల్లం యూస్ చేశాను, అందుకనే కలర్ ఇలా ఉన్నాయి. ఫ్రెష్గా అంటే ఒక 3-4 డేస్ చాలా ఫ్రెష్గా, చాలా మెత్తగా, చాలా బాగుంటాయి అనమాట. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో. సో ఇది ఎలా తయారు చేసుకోవాలన్నది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులో 1 స్పూను షుగర్ తీసుకోవాలన్నమాట. తీసుకొని కొంచెం మిల్క్ పోసుకోవాలి. ఇది షుగర్ అన్నది కొంచెం కరగాలన్నమాట. షుగర్ అంతా కలిసిపోయిన తర్వాత నేను 1 గ్లాసు శనగపిండి తీసుకుంటున్నాను అనమాట. ఒక గ్లాసు శనగపిండికిను 1/2 గ్లాసు బియ్యపిండి తీసుకున్నాను. ఒకసారి పిండిని కలిపేసుకున్నాను నేను. ఇప్పుడు పాలు కొద్దిగా కలుపుకుంటూ కొంచెం కొంచెం యాడ్ చేసుకొని మనం బూందీకి ఎలా కలుపుకుంటామో కొంచెం లైట్గా దోసపిండిలాగా కలుపుకుంటాం కదా, ఆ విధంగా కలిపేసుకోవాలి. మిల్క్తోనే కలుపుకోవాలన్నమాట. ఇది ఉండన్నది లేకుండా ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా ఏదైనా చిల్లులు గరిటె తీసుకొని ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయిందనమాట. ఇప్పుడు ఇందులో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి బూందీని. ఈ విధంగా బూందీ మొత్తాన్ని కూడా చేసేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఇంత బూందీ అయితే అయిందనమాట. ఇది చల్లారిన తర్వాత కొంచెం మిక్సీ పట్టుకోవాలి బరకగా. ఫస్ట్ దీన్ని చల్లారనిద్దాం. ఈలోపు పాకానికి కూడా పెట్టేసుకుందాం. గిన్నె తీసుకుని మనం ఏ గిన్నెతో అయితే పిండి తీసుకున్నామో అదే గిన్నెతో తీసుకోవాలన్నమాట. షుగర్ కూడా నేను 1 గ్లాసు శనగపిండి 1/2 గ్లాసు బియ్యపిండి తీసుకున్నాను కదా, అందుకోసం అని చెప్పి 1 గ్లాసు షుగర్ తీసుకుంటున్నాను. 1 గ్లాస్ వేసుకోవాలన్నమాట. దానికోసం నేను ఏం చేశానంటే 1/2 గ్లాసు షుగర్ తీసుకున్నాను, ఇంకొక 1/2 బెల్లం పొడి. ఇందులో 1/4 గ్లాసు వాటర్ పోసేసి పాకం పట్టుకోవాలి. ఇదిగోండి 1/4 గ్లాసు వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టేసుకొని పాకం పట్టుకుందాం. ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించేసుకుందాం. ఈ షుగర్ అంతా కరిగి కొంచెం లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుంది అన్నమాట. ఇందులో ఒక 4 యాలకులు వేసుకుంటున్నాను అనమాట. వేసుకొని కొంచెం బూందీ వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇగో చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా మొత్తాన్ని కూడా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి షుగర్ అంతా కరిగిపోయి అలా పొంగు వస్తుంది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చకర్పూరాన్ని ఇలా పొడి చేసుకుని వేసేసుకోవాలి. ఇందులో మళ్ళీ యాలకుల పొడి 1/4 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం బూందీ మిక్సీ చేసుకున్నప్పుడు కూడా వేసుకున్నాం అనమాట. అంటే పాకంలో కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్నాం కదా బూందీ, అది మొత్తాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి.
ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూను నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం గట్టిపడే వరకు ఇలాగే కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా గట్టిపడిపోయింది కదా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాము. ఇది తీసి పక్కన పెట్టేసుకొని జీడిపప్పులు వేయించుకుందాము. ఒక స్పూన్ నెయ్యి తీసుకోవాలి. చూడండి నెయ్యి హీట్ ఎక్కిపోయిన తర్వాత జీడిపప్పులు బద్ద అయితే కనుక ఒక్కొక్క దాన్ని 2 చేసుకోండి. అదే పిక్ అయితే కనుక 4 పీసెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కిస్మిస్లు కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఇందులో పటిక బిళ్ళలు కూడా కలుపుకోవాలన్నమాట. ఈ క్వాంటిటీకి నేను ఒక 3 స్పూన్స్ పటిక బిళ్ళలు అయితే వేస్తున్నాను. వేసి ఈ విధంగా కలిపేసుకొని లడ్డూలు చుట్టేసుకోవటమే. మనకు కావాల్సిన సైజులో దీన్ని చుట్టేసుకొని ఉంటే కనుక అరిటాకు వేసి పళ్ళెంలో, ఇత్తడి పళ్ళెంలో, స్టీల్ పళ్ళెంలో కానీ అరిటాకు వేసి పెట్టుకోండి. లేదు అంటే కనుక ఏదన్నా బటర్ పేపర్ కానీ ఇలా ఫుడ్ పేపర్స్ ఉంటాయి కదా వాటిలో పెట్టేసుకోవాలన్నమాట. నేను ఫుడ్ పేపర్ ఉంది నా దగ్గర, దాన్ని పెట్టేస్తున్నాను. మనకు కావాల్సిన సైజులో చుట్టేసుకోవటమే. ఫైనల్గా నేను తీసుకున్న క్వాంటిటీకి ఎన్ని లడ్డూలు అయినాయో చూపిస్తాను. నాకు ఈ సైజు లడ్డూలు అయితే ఒక 26 అయ్యాయి అనమాట. నేను ఒకటి పెద్దది చేసుకున్నాను అనమాట. లేకపోతే కనుక నేను తీసుకున్న క్వాంటిటీకి 30 లడ్డూలు అయితే కంపల్సరీ అవుతాయి అనమాట. టేస్ట్ ఎక్కడా కూడా తగ్గదనమాట. సేమ్ మన తిరుపతి లడ్డు ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్తో ఉంటుంది. మీరు కనుక బెల్లము డార్క్ బెల్లం యూస్ చేయకుండా ఎల్లోయిష్లో ఉంటుంది కదా అచ్చు బెల్లం, చిన్న కుందు బెల్లం, అవి కనుక యూస్ చేసినట్టయితే డైరెక్ట్ తిరుపతి లడ్డు కలర్లోనే వస్తుంది అనమాట. సప్త శనివారాలు చేసే వాళ్ళందరూ కూడా లాస్ట్ డే స్వామివారికి లడ్డు పెట్టాలన్నమాట. సో ఈ డిష్ మీరు కూడా తయారు చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త డిషెస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.